వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2029 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక, సమన్వయకర్తల మార్పులు, కూర్పులతో పాటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేందుకు అవసరమైన కార్యాచరణను వైసీపీ సిద్ధం చేస్తోంది. కూటమి ప్రభుత్వం పాలన ఈ 2 ఏళ్ల కాలంలో ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రంలో బలంగానే కనిపిస్తుంది. రాబో రోజుల్లో జనసేనకు తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో రాబో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పూర్తి స్థాయి నామినేటెడ్ పదవుల పంపకాలు జరిగేసరికి 2 పార్టీల మధ్య విభేదాలు విడాకుల స్థాయికి చేరవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా జరిగినా జరగకపోయినా జరగాల్సిన రాజకీయం అయితే జరగక తప్పదు. అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో సమన్వయకర్త మార్పు అనేది తెరపైకి వచ్చినటువంటి కీలక అంశం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న పిరియా విజయ 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి నుంచి ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదు. పైగా కొన్నాళ్ల పాటు తనకు ఓటు వేసిన 70,000 మంది పార్టీ అభిమానులను వదిలేసి నియోజకవర్గానికి దూరంగా నిలిచారు. 6 మాసాల అనంతరం నింపాదిగా నియోజకవర్గంలో కదలికలు చేశారు. గడిచిన 4 మాసాలుగా ఏదో ఒక హడావిడి వైకాపా తరపున చేస్తున్నప్పటికీ ఆమెను కాపాడే పరిస్థితుల్లో ఆ కార్యక్రమాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న చందాన ఆమె రాజకీయం చేశారు. స్వయం కృతాపరాధంతో కష్టాలు. మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిరియా విజయ తన స్వయం కృతాపరాధంతోనే ఎదురీత ఈదుతుంది. సౌమ్యునిగా గుర్తింపు పొందిన సాయిరాజ్ అందరినీ కలుపుకొని తన కార్యక్రమాలను నిర్వహించుకునేవారు. కానీ ఈమె మాత్రం ఒంటెద్దు పోకడలు అవలంబించి అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతును పోగొట్టుకున్నారు. 4 సంవత్సరాలుగా విజయను అవమానించి రోడ్లపైన దుర్భాషలాడిన నాయకులతోనే చివరికి జతకట్టే పరిస్థితికి దిగజారారు. తనను అభిమానించి అండగా నిలిచి భుజం కాసినటువంటి నాయకులను కోల్పోయారు. ఫలితంగా నియోజకవర్గ సమన్వయ పదవిని వదులుకునే పరిస్థితికి వచ్చేశారు. బలమైనటువంటి రెడ్డిక, యాదవ సామాజిక వర్గంతోనూ సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు. మత్స్యకార, కళింగ సామాజిక వర్గాలు శాసనసభ్యులు అశోక్ బాబుతో నడుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అగ్నికుల క్షత్రియులు కూడా అధికార పార్టీతోనే అంటకాగుతున్నాయి. ఈ పరిస్థితులన్నిటినీ నిశితముగా పరిశీలించిన వైకాపా అధినాయకత్వం ఆమెను విశ్రాంతి ఇచ్చే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తప్పటడుగులతో తిప్పలు. జెడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం నియోజకవర్గంపై ఆమె తన ముద్రను వేసుకోలేకపోయారు. పార్టీ నాయకులను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు. కేవలం ఫోటోలతో పార్టీ కార్యాలయాన్ని మేనేజ్ చెయ్యవచ్చు అన్న ఆలోచనలతో తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడే విధంగా తప్పటడుగులు వేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో నాయకులు తనకు సహకరించడం లేదని, ఆడపిల్లను అయినప్పటికీ కష్టపడుతున్నానని పదే పదే పార్టీ పెద్దల వద్ద చెప్పుకొచ్చిన సమన్వయకర్త ఈ 2 ఏళ్ల పాటు అభద్రతాభావంతోనే సమన్వయకర్త బాధ్యతలను నిర్వర్తించారు. తనకు పోటీగా మరో 4 ఉన్నారని నిరంతరం వారిపైన ఫిర్యాదులు చేస్తూ వారందరికీ దూరమయ్యారు. ఎప్పటికీ ఆ వరుస మారకపోవడంతో ఇక లాభం లేదని పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నియోజకవర్గంలో ఏదో ఒక మార్పు చేయకపోతే భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతుందని భావించి సమన్వయకర్త మార్పునకు నిర్ణయం తీసుకొచ్చారు. నియోజకవర్గ ర్యాలీ ఫ్లాప్ తో జగన్ నుంచి పిలుపు. గత నెల 12వ తేదీన 1 కోటి సంతకాల సేకరణకు సంబంధించి నియోజకవర్గ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందనే గ్రౌండ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఆమె మార్పుకు బీజాలు పడ్డాయి. నియోజకవర్గం నుంచి గ్రౌండ్ స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీల వ్యవహారం కూడా బిడిసికొట్టినట్టు సమాచారం. సమగ్ర ప్రణాళిక లేకుండా ఇంట్లో కూర్చొని కొందరు పేర్లు రాసి కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టు పార్టీ పెద్దలు గుర్తించారు. ఈ క్రమంలోనే గత నెల 18వ తేదీన హుటాహుటీన సాయిరాజ్ దంపతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నారు. మీ పనితీరు బాగాలేదు, వేరే వారికి అవకాశం కల్పిద్దామంటూ సూక్ష్మ సందేశాన్ని ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చి చూడాలని పార్టీ అధినేతను అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త మార్పునకు సంబంధించినటువంటి విషయాన్ని సాయిరాజ్ దంపతులకు తాజాగా చేరవేశారు. నియోజకవర్గంలో రెడ్డిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలు పార్టీకి ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది.